గుంటూరు జిల్లా గుండిమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుండిమెడ గ్రామంలో ఇసుక దొంగతనం జరుగుతుందని, క్వారీ గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు ఆపడం లేదన్నారు. సీఎం ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మీ దగ్గర డబ్బులు తీసుకుని పోస్టింగ్ చేస్తాడు తప్పితే వాడు ఎలాంటి కూడా మీకు మంచినీళ్ళు బాటిల్ కూడా ఇవ్వడని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం వ్యవస్థలను కాపాడుతున్న వ్యవస్థలకి అధికారం చెల్లేస్తున్నటువంటి వ్యవస్థలను హెడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాం. మీరు ప్రజల పక్షాన ఉండండి, మీరు ప్రజలకు జవాబుదారుతనం, మీరు ప్రజలను రక్షించండి అని చెప్పేసి కూడా వ్యవస్థలన్నింటిని కోరుతూ మరొకసారి తక్షణమే మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ దొంగతనాన్ని ఆపండి, లేని పక్షంలో మా పని మేము చేయాల్సి వస్తుంది. జై జనసేన, జై హింద్. ప్రజలకు తెలియజేస్తారు, మీ ద్వారా చెప్తుంది కూడా ప్రజలకే చెప్తున్నాం. మేము దొంగవాడిని పట్టుకోండి అని చెప్పేసి మేము చూపిస్తున్నాము. పట్టుకోవాల్సిన వాళ్ళు ఆ దొంగవాడిని పట్టుకోవట్లేదని మేము చెప్తున్నాం కూడా. ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడింది కూడా అదే. మేము అడుగురా బాబు దొంగ అని చెప్తున్నాం. పట్టుకోవాల్సిన వాళ్ళు వాడిని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు లోపలికి. ఇంకా అంతకంటే ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి సిగ్గుసేట్ అనేది ఇంకోటి లేదనేది నేను వాడుతున్నాను. ప్రభుత్వం పెద్దలు ఎప్పుడైనా కళ్ళు తెరవండి అని చెప్తున్నాను. ప్రజలను కాపాడవలసిన వ్యవస్థలు కూడా మీ పని మీరు చేయండి అని చెప్పేసి ఆ వ్యవస్థలందరికీ జనసేన పార్టీ నుంచి నమస్కారాలతో చెప్తున్నాను. బాబు అని చెప్పండి సార్. ఒకటి మీరు చెప్పారు ఇక్కడ అక్రమం జరుగుతున్నారు, వాడు సక్రమని వాడు వాదిస్తారు. వాడు వెళ్ళిపోయారు కదా సార్, వాడు సక్రమని వాడు వాదిస్తారు. మీరు రికమెండేషన్ తీసుకుంటాం, వాడిని కాల్ఫర్ చేస్తాం. వాడు ఇట్లా